ఈ మధ్య కొన్ని వార్తల్లో చూసాం రజనీ గారు. రజనీ గారు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సాయి చంద్ ఒక ప్రజాగాయకుడు. అటువంటి కుటుంబాన్ని మనం కూడా ఆదుకోవాలి. వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది వార్తలు వచ్చాయి. అంటే మీరేమైనా పార్టీ మారుతున్నారా నిజంగానే, లేకపోతే ఏంటి పరిస్థితి? లేదండి. నేను యాక్చువల్‌గా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్‌లో ఎట్లుంటది అంటే హెడ్డింగ్ పెట్టి క్వెషన్ మార్క్ ఇస్తారు. అది వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళ చాయిస్ అన్నమాట. వాళ్ళ ఇష్టం ఏమన్నా ఆలోచించుకొని ఏమన్నానని అనే విధంగా అంటే చూసే పబ్లిక్ చాయిస్ అది. ఎవరన్నా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. లోపల ఇప్పుడు ఓపికతోటి మ్యాటర్ అంతా చదివో లేకపోతే ఇంటర్వ్యూ అంతా చూసే వాళ్ళు కూడా 50% ఉండరు. కాబట్టి నేను లోపల మాట్లాడింది ఒకటి, వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది ఒకటి. ఆ హెడ్డింగ్ ప్రకారం అంటే ఈయన ఇన్సిడెంట్ తర్వాత అది ఇవ్వడం వల్ల ఎంబడే అతి తక్కువ కాలంలో ప్రభుత్వం పోవడం వల్ల ఖచ్చితంగా సాయికి పెద్ద ఎత్తున ఉద్యమం నుంచో లేకపోతే పబ్లిక్లో ఉన్న దానివల్ల రిసీవ్ చేసుకోనో లేకపోతే అయ్యో ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ ఇస్తారని ఒక ఊహాగానాలు జరిగినాయి తప్ప నేను ఎటువంటి ప్రయత్నము చేయలేదు. నేను అటువంటి దానికి సిద్ధంగా కూడా లేను. ఒకవేళ వేరే పార్టీ నుంచి ఆహ్వానం వస్తే లేదు లేదు, నేను బలంగా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలని డిసైడ్ అయినా. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఏంటంటే ప్రజల నాడి అనేది తెలుస్తుంది. ఒక రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తులో ఎదిగే క్రమంలో ఈ ప్రజల నాడి తెలుసుకోవడం అనేది చాలా కీలకం. అది నాకు మొదటి దశలో వచ్చింది. నిజమే, మంచి అవకాశం వచ్చింది. సరే, ఓకే. ఎనివే ఏదేమైనా కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. సో మీ మీద ఇలాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అది ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగవచ్చు అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లేదు, ఆ వార్తలలో వాస్తవం లేదు. నేను అంటే చెప్పాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అనుకున్నప్పటికీ కాలం అనేది చెప్తుంది కదా. ఇప్పుడు మనం ఎవరినన్నా సంప్రదించుంటే వితిన్ సెకండ్స్లలో బయటకు వచ్చే మీడియా ఉంది, బయటకు వచ్చే అంత కమ్యూనికేషన్ అనేది ఉంది. కాబట్టి అటువంటిది ఏది లేదు కాబట్టి హెడ్డింగ్ మాత్రమే వచ్చింది. సో ఈసారి రజనీ గారిని చట్టసభలో చూడొచ్చా? భవిష్యత్ రాజకీయాల్లో ఖచ్చితంగా చూడొచ్చు. నేను బతుకున్నదే దానికోసం. ఓకే, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటారు? ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ఖచ్చితంగా చూస్తాను. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉంటాను, ఫుల్ టైం పాలిటిక్స్లోనే ఉంటాను, ప్రజల పక్షాన ఉంటాను. ఇప్పటి వరకు ఒక రకమైన వాయిస్ ఉండొచ్చు, ఇక ముందు ఒక రకమైన వాయిస్ వింటారు. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది మీ హోప్ అసలు? అంటే నేను గమనించినంత వరకు రాష్ట్రంలో చాలా బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా బై సీట్లు సాధించిన సందర్భం లేదు. అంటే ఎంపీ పార్లమెంట్ స్థాయికి వచ్చేసరికి కొంత ప్రజల ఆలోచన అనేది వేరే రకంగా ఉంటుంది. అంటే నేషనల్ పార్టీ సైడ్ చూసే ఆలోచనలో ప్రజలు ఉంటారు. కానీ మేము చాలా బలంగా చెప్పేది ఏంటంటే తెలంగాణకు చాలా అన్యాయం జరగబోతుంది కాబట్టి తెలంగాణ గొంతు అనేది పార్లమెంట్లో వినపడాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఇక్కడ ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వాళ్ళు, గెలిచిన వాళ్ళు పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల గురించి ఎన్ని ప్రశ్నలు వేశారు, ఎంత అడిగారు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న పార్లమెంట్ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలు చూడండి, మన ప్రాంతం కోసం కొట్లాడిన తీరు చూడండి, రాజీనామాలు చేసిన తీరు చూడండి. అంటే కమిట్మెంట్తో ఏ పార్టీ ఉంది ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అనేది చూడండి. అది ఏదో ఈ ఒక్క సీటు ఈ గెలవకపోవడం వల్లనో లేకపోతే దేశంలో ఉన్న ఆ పార్టీలకు వేస్తే ఏదో జరుగుతుంది, లోక్సభ ఎలక్షన్ అంటేనే మనది, పార్లమెంట్ ఎలక్షన్ అంటే మనది కాదు, దేశీయ పార్టీలది అనే ఒక ఆ టైప్ ఆలోచన అనేది పక్కన పెట్టండి. మన ప్రాంత ప్రయోజనాలు ఇప్పుడు వాటర్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడాలి. ఇప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించింది ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు ఆ బోర్డు కప్పచెప్తూ సంతకం చేసింది లేదు. ప్రభుత్వం వచ్చిన 3 నెలలని అది అవగాహన లోపమా మరి ఏంటో, లేకుంటే కేంద్రం నుంచి మనకి ఏదైనా బడ్జెట్ ఇస్తారని ఒక అపోహకు లోనయ్యి చేసి వచ్చారేమో తెలియదు. కానీ అది భవిష్యత్తు తెలంగాణకు చాలా నష్టం చేకూరేది. ఇప్పుడు ప్రతి చిన్నకి కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ప్రతి చిన్న దానికి అంటే 3 త్రిసభ్య కమిటీ ఉంటుంది. మనం మెజార్టీలో ఉండము, మనం మైనార్టీలో ఉంటాము. ప్రతిసారి వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన బోర్డుకు సంతకం వేసి అథారిటీ అంతా వాళ్ళ చేతిలో పెట్టొచ్చాం. మాకు ఇన్ని నీళ్ళు వదలండి అని చెప్పి వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి. ఆ పరిస్థితికి వచ్చాము. రేపు ఇంకో పరిస్థితికి వస్తాము. రేపు ఇంకో విషయంలో, ఈ రోజు వాటర్ విషయంలో జరిగింది, రేపు ఇంకో విషయంలో జరిగింది.
కొట్లాడుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం. కాబట్టి అదే ఇబ్బంది. ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితిలోకి మనం నెట్టివేయబడతాము.